చిన్న చిన్నగా ఉండాలా, పెద్ద తింటే బాగుండదు. 2 బెండకాయలు. ఈ గుళ్ళ మాంసం కూర అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. మాకు ఎలా ఉంది కూర? అంతేనా? ఈరోజు అయితే ఈ పారు మీద ఉండే గుళ్ళ అయితే 2 అయితే వచ్చింది. మాంసం కూడా ఉంది. అది మాంసం అయితే ఒకసారి అయితే టేస్ట్ అయితే చూడాలి. మాంసం ఇలా స్టవ్ మీద ఉడకబెడితే కనుక మనకి లోపల ఉండైతే మాంసం అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు అయితే మనం ఇంకా క్లియర్గా తీసుకోవాలా. ఇప్పుడైతే ఉడకబెట్టేసాను దీన్ని. ఉడకబెడితే కనుక మామూలుగా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. చూసారా మాంసం? ఉడకబెట్టేసాను, క్లియర్ అయిపోయింది. దీంట్లో ఇంకేముండదు, నీటిలో పడేయడమే. శుభ్రంగా అయితే కడిగేసాను. కడిగేసి వేస్ట్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ కూడా మొత్తం శుభ్రంగా చేసేసాను. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే దీన్ని అయితే కట్ చేస్తూ ఉన్నాను. చిన్నదిగా అయితే కట్ చేయాలా. చిన్నగా ఉండాలా, పెద్ద తింటే బాగుండదు. మేమైతే రకరకాల గొడవలు అయితే తింటూ ఉంటామా. ఇది కొత్తగా అనిపించింది, దీన్ని కూడా తిందామని చెప్పి చేస్తా ఉన్నా. కటింగ్ అంటే నైస్గా ఉండాలి. 5 మందికి అయితే చాలు. ఇదే ఒక్కొక్కరు కొమ్మతారు పట్టుకొని, అలాంటి వాళ్ళు ఉన్నారు బోట్లో. అలాగా ఉంటుంది, అయితే తీసేయాలి. నీటిలో తీసుకున్నా, బాగా కడగాల. మళ్ళీ ఉల్లిపాయ అయితే తీసేస్తున్నా. పచ్చిమిర్చి 3, టమాటా 2 కట్ చేసేస్తాను. టమాటా అయితే నూనె అయితే వేయను. టమాటా అయితే నూనె అయితే వేయను, సపరేట్గా అయితే వేస్తాను. 3 బంగాళాదుంప, బెండకాయలు. బాగా అయితే పెట్టాను పైన నూనె అయితే పోస్తా ఉన్నా. తాలింపు చేస్తా ఉన్నా. కరివేపాకు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, బెండకాయ, బంగాళాదుంప వేసేసాను. కాసేపు ఒక 5 నిమిషాలు అయితే వదిలేద్దాం. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న మాంసం అయితే వేసేద్దాం. గుల్ల
ఏది కూడా కొద్దిగా సాల్ట్ వేస్తా ఉన్నా. సాల్ట్ వేస్తే కనుక మొత్తం పట్టుకుంటుంది బాగా, అంత మిక్సింగ్ అవుతుంది. కారప్పొడి అయితే కొద్దిగా వేస్తున్నా. పసుపు, కారం చేస్తున్నా. ఇది ఎంతైనా కారం ఉండదు, ఇది క్యాబేజీ. ఇదైతే టమాటోని రసంలాగా చేసుకున్నా. ఇదైతే పోస్తా ఉన్నా. బాగా కలపాల. ధనియాల పొడి వేస్తున్నా. చికెన్ మసాలా వేస్తా ఉన్నా. గరం మసాలా. మూత వేసేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలా. వదిలేస్తే కనుక బాగా ఉడుకుద్ది. ఈ గుల్ల మాంసం కూర అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. మా బాబాయ్కి అయితే వేసి ఇచ్చాను. ఎలా ఉందో ఒకసారి పోయి కనుక్కున్నా. బాబు ఎలా ఉంది కూర? అది తెలిపోయింది అంతేనా? గింజ, ఈ గుల్ల మాంసం